అందరికీ నమస్కారం. ఈరోజు మన యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సింగరాయకొండలో ఉన్న మన కాటిపాపల కాలనీలో చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏదైతే ఈ ఇంటి పెద్ద సంకుల ఏర్రాఘవులు అట్లాగే వాళ్ళ భార్య గారు కూడా వాళ్ళ పరిస్థితి బాలేక చనిపోయారు. కానీ వాళ్ళకి 5 పిల్లలు. ఈ 5 పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఇలా సిచ్యువేషన్ ఉంది తమ్ముడు అని చెప్పని మన A1 టెంట్ హౌస్ షాప్కు సంబంధించిన ఓనరు మన తమ్ముడు మోలాలికి చెప్పడం జరిగింది, తమ్ముడు ఇది పరిస్థితిని. అలాగే ఇంకో కుటుంబం కూడా ఇక్కడ కొద్దిగా చితికిపోయిన తమ్ముడు, వాళ్ళని కూడా ఆర్థిక సాయం కొంచెం చేయాలంటే ఈరోజు మన తమ్ముడు ఆధ్వర్యంలో ఈ 5 పిల్లలకు వాళ్ళకి ఒక్కొక్కరికి పెద్ద పాపకి 7 జతల బట్టలు, అట్లాగే 5 జతల బట్టలుగా, ఇంకోటి ఏంటంటే వీళ్ళకి 2 రైస్ ప్యాకెట్లు, ఇంకో కుటుంబానికి 1 రైస్ ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళు నిజంగా దేవుళ్ళతో సమానం. ఎందుకంటే మనం కానుకలు ఉండిల్లో అలాగే చర్చిలో మసీదులో వేసే కానుకలు ఎడిపోతాయో తెలుసు. కానీ ఇలాంటి పేదలు ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కానుకలు అనేది వాళ్ళకి ఇస్తే ఆ రూపంలో వాళ్ళకి కొద్దిగా సేవ అయ్యిద్ది. అలాగే సాయం చేయడానికి ముందుకు వచ్చేవాడు కూడా దేవుడితో సమానం మన దృష్టిలో. దయచేసి ఈ కుటుంబానికి మన ఫౌండేషన్లో ఎవరైనా పిల్లలు కానీ కొంతమంది దాతలు కానీ నెలకి ఒక 2 రైస్ ప్యాకెట్లు చొప్పునిస్తే వీళ్ళకి కొంచెం కొన్ని రోజులు గడిచిద్ది. ఎందుకంటే పెద్ద పాప ఈ పిల్లల పరిస్థితి బాలేక ఆ అమ్మాయి భిక్షాటనకి వెళ్తా ఉంది. ఇక్కడ ఉన్న పెద్దలు కూడా కొంతమంది వాళ్ళకి కొద్దిగా సాయం చేస్తా ఉన్నారు. పొదుగులు చేయాలంటే వాళ్ళు కూడా చేసుకుంటే తిన్నట్టు. కాబట్టి కొంతమంది దాతలు పెద్ద మనసుతో ఇలాంటి కుటుంబాలను ఆదుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు యువనేస్తం ఫౌండేషన్ సింగరాయకొండ.